నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తమిళ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిషా హవా నడుస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చెన్నై బ్యూటీ మొదట సహాయ నటిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయికగా సత్తా చాటుకుంటున్నారు. ఒకానొక సమయంలో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు వచ్చి రాలేదు. అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవిచూడడంతో త్రిషా కెరీర్ డౌన్ అయిపోయింది. అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి 4 పదుల వయస్సు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్జన్మను ఇచ్చారని చెప్పాలి. అలా త్రిష మళ్ళీ పీక్ లోకి వచ్చారు. ఆ తర్వాత విజయ్తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూలు సాధించింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి కమల్ హాసన్ కు జంటగా తగ్స్ లైఫ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె ఇంతకు ముందు స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో జతకట్టారన్నది గమనార్హం. ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది. ఇందుకు ప్రధాన కారణం అజిత్ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట. ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్ షీట్స్ కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట. ఏమిట్రా బాబు, ఇలాంటి పరిస్థితి బాగున్న సమస్య, బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్ అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.